హలో హాయ్ నమస్తే నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాత ఐటమ్స్ కొన్ని కొత్తగా చేసి చూపిస్తాను చూడండి. మల్టీ కలర్ నక్లీస్లు అవి ఇవి డిఫరెంట్గా ఎలా చేశానో చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ది చిన్నది నక్లీస్ అండి, మల్టీ కలర్ నక్లీస్, గ్రీన్ రెడ్ స్టోన్స్ ఉన్నాయి అనమాట. సింపుల్గా ఉంది, బాగా చిన్నగా ఉంది అన్నారు. అందుకని నేను ఏం చేశానంటే దీనికి సింపుల్గా చిన్నగా లైట్ వెయిట్లోనే రెడ్ వైట్ స్టోన్స్ ఇట్లా నేను ఎప్పుడు లీఫ్లు చేస్తుంటాను కదా, లీఫ్ లాగా ఇచ్చేసి దీనికి ఇచ్చేసాను. ఆల్రెడీ రెడ్ స్టోన్ ఉంది కాబట్టి ఈ రెడ్ వైట్ స్టోన్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రెడ్ వైట్ స్టోన్కే రెడ్ స్టోన్ వైట్ స్టోన్ ఇచ్చేసి మళ్ళీ ఇవన్నీ జాయింట్ చేసుకుంటూ వచ్చేసాను ప్రతిదానికి అనమాట. లాకెట్కి కూడా ఒక 3 జాయింట్ చేసేసి ఈ సైడ్ కూడా ఇలాగ జాయింట్ చేసేసుకుంటూ వచ్చేసాను పీసెస్. ఇప్పుడు సింపుల్గా అయిపోయింది. దీనికి ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా ఈ చైన్ ఇమ్మన్నారనమాట, రూబీ స్టోన్ చైన్. అది చేస్తున్నాను, మీకు చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి. సింపుల్గా ఉంది, ఇంత చిన్నదానికి లైట్ వెయిట్లో హెవీగా అయిపోయింది. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటాయండి, ఆకులు చాలా లైట్ వెయిట్లోనే వస్తాయి. ఇదంతా ఏదైనా ఎవరికైనా ఇట్లా నాకు బీడ్స్ వద్దు, స్టోన్ వర్క్లో కావాలి, దీనికి అంత బీడ్స్ కాదు అనుకుంటే అలా కూడా చేసుకున్నాను. ఇప్పుడు అందుకే లేదు నాకు బీడ్స్ కావాలంటే ఇదే దీనికి రెడ్ వైట్ బీడ్స్ కూడా ఇస్తాం కదా, ముత్యాలు ఇచ్చి రూబీ డ్రాప్స్ ఇచ్చి కూడా సెట్ చేసుకోవచ్చు. అది కస్టమర్ చాయిస్ని బట్టి. ఇవేంటంటే సపరేట్గా దూరంగా ఉన్నాయి కాబట్టి దీని బీడ్స్ కన్నా కూడా ఆ గ్యాప్స్ అంతా ఫిల్ చేయడానికి ఇలా రెడ్ వైట్ స్టోన్స్తోనే బాగా ఫుల్గా వస్తుంది అనమాట. అందుకని ఇలా చేశాము. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేస్తే చెప్తాను. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర ఈ మ్యాంగోస్ ఉన్నాయండి, ఇవి నల్లపూసలో వేసుకొని ఉన్నారు. ఉట్టిగా సింపుల్గా మ్యాంగో లాగా ఉన్నాయి. దానికి ఏం చేశానంటే నేను ఇప్పుడు ఆ మ్యాంగోస్కి రింగ్స్ ఇచ్చేసి చిన్న రింగ్స్ ఇచ్చేసాను అనమాట. ఇక్కడ 3 రింగ్స్ ఇచ్చేసుకొని ఆ మ్యాంగోకి ఆ రింగ్స్కి గ్రీన్ డ్రాప్ ఒకటి ముత్యాలు ఇలా ఇచ్చేసుకుంటూ ఈ మ్యాంగోస్ అన్నీ ఫస్ట్ సెట్ చేసేసుకున్నాను. తర్వాత ఆ మ్యాంగోస్ సెట్ చేసుకున్నాక వీటికి ఏం చేసామంటే ముత్యాలు అటు ఇటు వేసుకుంటూ వాళ్ళ గోల్డ్ బాల్స్ కొన్ని ఉన్నాయి అవి వాడుకుంటూ ఏం చేసామంటే ఇవన్నీ కలిపి ఇప్పుడు ఇలాగా గ్రీన్ మణులకి చేసేసాను. ఒక హుక్ ఇచ్చేసాను లైట్ వెయిట్లో. ఇలాగ ఇప్పుడు ఏంటంటే ఇది డిఫరెంట్గా కూడా అయిపోయింది. అంతకుముందు ఏంటంటే ఒట్టి బ్లాక్కి వేసుకుంటే కొద్ది పెద్దవాళ్ళలాగా అనిపిస్తారు కదా, ఇప్పుడు కొంచెం స్టైల్గా కూడా ఇలా వేసుకోవచ్చు కలర్. అందుకే ఏం చేసామంటే గ్రీన్ మణులు కావాలన్నారు, అందుకని కింద కూడా ఒకటే గ్రీన్ డ్రాప్ ఇలా ఇచ్చేసి వాటికి ఇలా గ్రీన్ మణులు ఇచ్చేసి సెట్ చేశాను. ఇలా వాడనివి తనకి ఏంటంటే ఇది బోర్ అయిపోయింది, బ్లాక్లో వాడి నాకు ఇష్టం లేదు, ఓల్డ్గా ఉంది అన్నారు. అందుకని ఏం చేసామంటే కలర్ మార్చేసి అన్నీ ఇప్పుడు ఏం చేశానంటే కిందంతా ఇలా గుర్తులు వేసేసుకొని వేసి ఇచ్చేసాను. మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి కావాలి అంటే కాంటాక్ట్ చేస్తే చెప్తాను. ఏంటంటే యాక్చువల్గా కస్టమర్ దగ్గర రూబీ టాప్స్ ఉన్నాయండి. రూబీ టాప్స్ నేను చాలా చేశాను, ఈ మధ్య ఇంకొకటి కూడా చేశాను ఇట్లాంటివి. ఇవేంటంటే అప్పుడు అందరి దగ్గర ఇవే రూబీ టాప్స్ రూబీ నక్లీస్లు అన్నీ ఇవే ఉన్నాయి. వాటికి ఏం చేసామంటే ఇప్పుడు దీనికి కూడా ఇంతకుముందు ఒకదానికి నేను ఇలాగే చాంద్ చేశాను. మళ్ళీ వాళ్ళకి ఏంటంటే కమ్మకి కొంచెం పెద్దగా కావాలి అన్నారు. అందుకని ఏం చేసామంటే కమ్మ చిన్నదిగా ఉంది కాబట్టి కమ్మ కూడా పెద్దది కావాలన్నారు. చాంద్ రెడ్ వైట్ స్టోన్స్ ఇచ్చాను కదా, కిందేమో ముత్యాలు ఇట్లా రూబీస్ ఇచ్చేసాను. అందుకని ఏం చేశానంటే ఇప్పుడు కమ్మ రెడ్గానే ఉంది కాబట్టి ఇక్కడ వైట్ స్టోన్ చాంద్కి అయితే ఎలాగ ఇచ్చాను, ఈ ఫ్రేమ్స్ హాఫ్ సర్కిల్ చేసుకుని పై కమ్మ వరకు ఇచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే ఇవి లైట్ వెయిట్లో పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి తనకి కమ్మ చిన్నది అనే ఫీలింగ్ కూడా లేదు, లైట్ వెయిట్లో పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు కమ్మలు చాలా పెద్దవైనాయి, చూస్తే అట్లా ఉంది కానీ ఇప్పుడు విడిగా చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి కమ్మలు, ఇంత పెద్దగా ఉన్నాయి. అందుకని ఏంటంటే అలాంటివి చిన్నవి ఏదైనా ఉంటే మనం పెద్దవి కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ది పాతది లాకెట్ అండి. ఈ లాకెట్కి ఏంటంటే కింద వైలెట్ కలర్ పూసలు ఉన్నాయి అనమాట. వైలెట్ కలర్ పూసలు ఉంటే అవి తీసేసాము, గార్నెట్ ఉన్నాయి అనమాట. అవన్నీ తీసేసేసి ఒక చాంద్ ఇచ్చేసి కింద ఏంటంటే తనకి రిక్వైర్మెంట్ పింక్ కావాలన్నారు, అందుకని పింక్ డ్రాప్స్ అవి ఇచ్చేసి అలాగే ఇక్కడ మణులు ఇచ్చేసి మణులకు కూడా ఏంటంటే ముత్యాలు ఇక్కడ ఇచ్చాం కాబట్టి జస్ట్ ఒక టైమే ప్యాటర్న్ చేసాం. ఇవేంటంటే వాళ్ళ పాత బాల్స్ క్యాప్స్ వేరే వాటిలో తీసేసినవన్నీ ఉన్నాయి అనమాట. అవన్నీ కలిపి ఒక సెట్ లాగా చేసుకొని ఇలా వేసేసాం. ఈ రింగ్స్ కూడా వాళ్ళవే పాతవి ఉన్నాయి, ఈ లాకెట్ వాళ్ళదే. నేను చాందులు పెట్టేసి ఈ బీడ్స్లో కొంచెం ప్యాటర్న్ చేసి కింద ఇట్లా చాంద్ ఇచ్చేసి ఇంత సెట్ చేసి ఇచ్చాను. పాతవి అలాగే ఏమేమి ఉన్నాయి అన్నీ తీసుకొచ్చారనమాట తను, అందుకని అన్నీ యూజ్ చేసేసి ఎంత బాగున్నంతవరకు ఇప్పుడు ఈ బాల్స్ ఇవి క్యాప్స్ కూడా తనవే, చిన్న క్యాప్స్ వేరే దాంట్లో తీసేసి ఉన్నాయి, అవి కూడా దీంట్లోకి వాడేసి సింపుల్గా ప్యాటర్న్ చేసి ఇచ్చాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే చిన్న మ్యాంగోస్వి ఒక కస్టమర్ ఉన్నాయి అనమాట. ఇవేం లేదు, జస్ట్ చిన్న మ్యాంగోస్. ఈ మ్యాంగోస్ అన్నీ ఇట్లా బ్లాక్ థ్రెడ్లో పెట్టున్నారు. కాకపోతే తనకి ఏంటంటే ఆ బ్లాక్ థ్రెడ్లోకి వద్దు ఇప్పుడు యూజ్ అవ్వట్లేదు అన్నారు. అందుకని ఏం చేసామంటే ఆ బ్యాక్ ఉన్న రింగ్స్ దాంట్లోంచి తీసేసి రౌండ్ చేసేసుకొని ఇలా ఒక రింగ్ లాగా చేసేసుకొని జాయింట్లు అన్నీ చేసేసుకొని దీన్ని పెట్టేసి గ్రీన్ మణులు ఏం చేసామంటే తను గ్రీన్స్ కావాలన్నారు, గ్రీన్ మణులకి వేసేసాము. దీని అయితే నేను చేసింది ఏం లేదండి, ఉన్నదాన్ని జాయింట్లు చేసేసుకున్నాము, బ్యాక్ కుక్ ఇచ్చాను అంతే. తిని చాలా తీసుకొచ్చారు, దాంట్లో ఇది కూడా ఒకటి ఉందన్నమాట, తీసుకొని ఇలా చేసి ఇచ్చాను సింపుల్గా. యాక్చువల్లీ ఇవి ఏంటంటే ఒక కస్టమర్ లైట్ వెయిట్లో నాకు కమ్మలు కావాలన్నారండి. ఇంతకుముందు కూడా చేసాము, ఇవన్నీ బాగా ఫేమస్
లైట్ వెయిట్ 1 గ్రామ్ బిలో ఉంటాయి ఇవి. ఇదేంటంటే ఖాళీ నేను చేసేది ఈ ఫ్లవర్ ఒకటి, ఈ బ్యాక్ స్క్రూ ఇట్లా చేసి ఇచ్చేస్తామనమాట. దీంట్లో వీళ్ళేంటంటే కలర్స్ ఏది కావాలంటే అవి మార్చుకోవచ్చు. కలర్స్ కూడా చాలా కలర్స్ ఇస్తాము. ఇప్పుడు ఇలా స్క్రూ తీసేసి ఇది ఇలా తీసేయడమే. తీసేస్తే జస్ట్ సింపుల్‌గా ఇదే. ఇప్పుడు నేనేంటంటే ఇది సింపుల్‌గా 1 గ్రామ్ బిలో ఉంటాయి. బ్యాక్ స్క్రూతో ఇస్తాను. మీరేంటంటే ఇప్పుడు ఇలా కలర్స్ ఇస్తామన్నమాట. 5 కలర్స్ సైజెస్ కూడా ఉంటాయి. ఏది కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇప్పుడు పెట్టుకుంటే ఇలా ఉంటది. మన డ్రెస్‌ని బట్టి. కింద కూడా ఇంకేదైనా వేరేవి కూడా కావాలన్నా పెట్టుకోవచ్చు. కమ్మకేంటంటే సింపుల్‌గా ఒక కలర్ ఏదైనా కావాలి అనుకుంటే ఇలా వేసుకోవచ్చు. నాకు ఈ సైజ్ వద్దు. ఇంకొంచెం పెద్ద సైజ్ అంటే ఈ సైజు ఉంటాయి. దీంట్లో కలర్స్ ఉంటాయి. దీంట్లో కలర్స్ ఉంటాయి. ఈ సైజ్ వేరనమాట. ఇది పెద్ద సైజు, దీనికి కొంచెం చిన్న సైజు, ఇప్పుడు ఇవి ఇంకా కొంచెం చిన్న సైజు. నేను ఇప్పుడు పెట్టిన దానికన్నా ఇవి ఇంకా చిన్న సైజ్ అనమాట. సైజెస్ కూడా మనకి ఏది కావాలి, కలర్స్ ఏది కావాలి మీరు చాయిస్ చేసి పెయిర్స్ లెక్క ఉంటాయి. ఏ పెయిర్ ఎన్ని పెయిర్స్ కావాలి, ఈ సైజ్ ఎన్ని కావాలి, ఈ సైజ్ ఎన్ని కావాలి, ఈ సైజ్ ఎన్ని కావాలి. దీంట్లో కొన్ని కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి. అవన్నీ చూసి తీసుకోవచ్చు. ఇవి యాక్చువల్లీ ఏంటంటే లైట్ వెయిట్‌లో చోకర్స్ అడిగారండి. ఒక కస్టమర్ ఏంటంటే గిఫ్టింగ్‌కి ఇంకా కొన్ని ఇచ్చేసాము. ఇవేంటంటే ఒక 10 అడిగారనమాట. ఇంట్లో వాళ్ళ వరకు ఏదో ఓణీల ఫంక్షన్‌కో దానికో పంచుకోవడానికి అడిగారు. ఒక 5 ఇవి, ఇంకొక 5 అవుతున్నాయి. ఇవేంటంటే లైట్ వెయిట్ చోకర్స్ గ్రామున్నర లోపు ఉంటాయి కదా! ఆ చోకర్స్ అనమాట. బాగా లైట్ వెయిట్ ఉంటాయి. ఇవేంటంటే గిఫ్టింగ్‌కి శారీలు అట్లా బదులు ఇది కూడా ఇచ్చేస్తే ఏంటంటే ఒక ఐటెమ్ కింద ఉంటాయి. ఇంట్లో దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి అలాగనమాట. ఇవి కొన్ని ఏం చేశారంటే రెడ్ కలర్ అడిగారు, కొన్ని గ్రీన్ కలర్స్ అడిగారు. అలా కలర్‌లో చేసిచ్చామనమాట. ఇవన్నీ గిఫ్టింగ్ అని చేసుకున్నారు. ఇవి ఒకళ్ళవే అనమాట. ఈ 5 వాళ్ళ గిఫ్టింగ్‌కి ఇంకొక 5 చేస్తున్నాము. 5 అయినయి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇలా ఇంకా చిన్న చిన్న లాకెట్స్ కావాలని ఏదో తక్కువ వెయిట్‌లో కావాలన్నా కూడా మనం చేసుకొని ఇలా గిఫ్టింగ్‌కి ఇచ్చుకోవచ్చనమాట. ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేనేంటంటే ఫర్దర్ ఇట్లాంటి డిఫరెంట్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను.